ఆయనను మనం నమ్మాలి. విశ్వాసమును బట్టి శక్తి పొందుతాం, బలం పొందుతాం. అదే విశ్వాసమును బట్టి బలహీనపడి ప్రమాదంలో కూడా పడతాం. అందుకే చెప్తున్నాను, పరిస్థితుల మీద, సమస్యల మీద, వేరే వాటి మీద మీరు వాటిని బట్టి మీరు వాటిని నమ్మి వాటి యందు విశ్వాసం ఉంచి భయభ్రాంతులకు గురి కావద్దు. అవి ఎంతటివైనా. నీ బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు, నీ పిల్లల్ని దేవుడు గట్టెక్కిస్తాడు, నీ అక్కర దేవుడు తీరుస్తాడు. నువ్వు పట్టబడిన ఆ సంఖ్యల బంధకాల్లోంచి నా యేసయ్య నిన్ను తప్పక విడిపిస్తాడు. నువ్వు కలిగి ఉన్న బలహీనతని స్వస్థపరుస్తాడు. నీవు కోల్పోయిన మనశ్శాంతిని నా యేసు నామములో నీకు తిరిగి దయచేస్తాడు. నీవు మోసిన నిందలకు ప్రతిగా ఘనతని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. క్వశ్చన్ మార్క్ అయిపోయింది నీ పిల్లల భవిష్యత్తు గురించి, తప్పకుండా దానికి ఒక పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రోజు ఉన్నట్టు నీ భవిష్యత్తు ఉండదు. ఈరోజు దుఃఖంగా ఉన్నావు, దుఃఖపడు. నీవు ధన్యుడవు, ధన్యురాలవు. నీవు దేవుని చేత ఆదరించబడతావు, నీవు సంతోషపరచబడతావు. నిరీక్షించు. ఆయన దగ్గర మనకు కొండంత ఆశ ఉంది, ఆయన దగ్గర మనకు కొండంత నిరీక్షణ ఉంది. నమ్మి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, నాతో మాట్లాడావు, నా ప్రాణం సేద తీర్చావు, నాకు ధైర్యాన్ని ఇచ్చావు, నాకు నెమ్మదిని ఇచ్చావు, నా విశ్వాసాన్ని మళ్ళీ ఒక్కసారి కదిలించావు తండ్రి. కదిలించావు, సరిచేసావు. నా నెగిటివ్ ఆలోచనలు తీసివేయి తండ్రి. తీసేసుకుంటున్నా ఈరోజు నేనే. నీవు నాకు సహాయం చేశావు. తీసేసుకుంటున్నా నా వ్యతిరేకమైన మాటలు, తీసేసుకుంటున్నా నా వ్యతిరేకమైన చూపులు, తీసేసుకుంటున్నా నా మనసులో వ్యతిరేకమైన భయాలు, తీసేసుకుంటున్నా. విశ్వాసముతో ధైర్యం తెచ్చుకుంటున్నా. నమ్ముతున్నా దేవా. జూమ్ యాప్లో చూపిస్తున్నావు, సోదరుడా సోదరి, నువ్వు చూపిస్తున్నావు, ఫీవర్ అని చూపిస్తున్నావు. భయపడద్దు, తగ్గిపోతుంది ఆ ఫీవర్. స్వస్థపరుస్తాడు నా దేవుడు. మన ప్రార్థన విని దేశాన్ని చల్లబరిచిన యేసయ్య నీ ఫీవర్ని తీసేయలేడా? నీకున్న పాజిటివ్ నెగిటివ్గా మార్చలేడా? ఆక్సిజన్ పెట్టుకున్న పరిస్థితి నుంచి నిన్ను విడిపించలేడా? నిశ్చయముగా స్వస్థపరుస్తాడు. విశ్వాసం ఉంచు, దేవుని స్తుతించు, కృతజ్ఞతలు చెల్లించు, ధైర్యం తెచ్చుకో. రాజులకు లేని నిరీక్షణ మనకుంది, చక్రవర్తులకు లేని నిరీక్షణ మనకుంది, భూపతులకు లేని నిరీక్షణ మనకుంది. ఆయన మనకున్నాడు. దేవా నన్ను దర్శించావయ్యా, నాతో ముచ్చటించావయ్యా, నాతో మాట్లాడావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడవైనా నిన్ను కలిగుండి కలవరపడటం ఏమిటి? నేను భయపడటం ఏమిటి? దిక్కులు చూడటం ఏమిటి? కృంగిపోవటం ఏమిటి? కుమిలిపోవటం ఏమిటి? నిజమే ప్రభువా. రేపటిని గురించి వికృతంగా ఊహించుకునే పనికి మాలిన మనసు నాకుందయ్యా. రేపటిని గురించి భయంకరంగా ఊహించుకుని భయపడి గందరగోళమైపోయే ఆ బలహీనమైన మనసు నాకుందయ్యా. పేరుకు విశ్వాసనే కానీ విశ్వాసం నేను బతుకుతున్నా ప్రభువా, నన్ను క్షమించయ్యా. నువ్వు నాకుంటే నాకేంటి ప్రభువా? నేనైనా, నా వారైనా, నా పిల్లలైనా, నా కుటుంబీకులైనా, నా సంఘమైనా, నా ఆత్మీయ బిడ్డలైనా, నా ఇంటి వారైనా మాకందరికీ ఉన్నావుగయ్యా. నువ్వు సృష్టించిన నీవే, పోషించిన నీవే, మమ్మల్ని నడిపిస్తా, చంకనెత్తుకుంటా, కంటిపాపలా కాచుకుంటా. నీ అనుమతి లేకుండా మమ్మల్ని ముట్టగలిగేదేదయ్యా? నీ సెలవు లేక మమ్మల్ని ఇబ్బంది పెట్టగలిగే దమ్ము దేనికుందయ్యా? నీ బిడ్డలమయ్యా మేము, నీ పిల్లలు, నీ దాసులము, నీ దాసురాండ్రము. నిన్ను బట్టి మాకు ధైర్యం ఉన్నది దేవా, ధైర్యం ఉన్నది దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా బిడ్డలందరినీ దర్శించావు. మళ్ళొక్కసారి విశ్వాసం యొక్క బలము సారా జీవితాన్ని చూపించి మాతో మాట్లాడు.
శక్తి పొందినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసముతో నింపునాయన. నాలో ఉన్న విశ్వాసం యొక్క పర్సంటేజ్ పెంచు. లోకం మొత్తం గందరగోళం అయ్యే పరిస్థితుల్లో సైతం మేము సామాన్యమైన వాటిగా చూడటానికి శక్తిని నీకే మహిమ చెల్లిస్తాం. ఏ వాగ్దానాలు అయితే విశ్వాసంతో పలికానో మా బిడ్డల విషయంలో, మా విషయంలో, అవన్నీ కూడా ఆ వాగ్దానములు, శుభములన్నీ కూడా యేసు నామములో నెరవేరును గాక. కీడులు తప్పించి భవిష్యత్తుని మేలుకరంగా నువ్వు మారుస్తావని నమ్మి స్తుతిస్తుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా అద్భుత స్వస్థత సహాయం, బలహీనత నుంచి విడుదల కలిగించు. కరోనా పాజిటివ్ ఎవరికన్నా ఉంటే వారికి నెగిటివ్ రావాలి వేస్తున్నాము. ఇతరత్ర బలహీనతలు, ఏ విధమైన జబ్బులు, గుండె జబ్బులు, లివర్ జబ్బులు, HIV పాజిటివ్ కావచ్చు, క్యాన్సర్ సంబంధిత బలహీనతలు కావచ్చు, మెదడు జబ్బులు కావచ్చు, ఊపిరితిత్తుల సమస్యలు కావచ్చు, వెన్నెముక సమస్యలు కావచ్చు, కాళ్ళు చేతుల సమస్యలు, నరాల సమస్యలు, ఫిట్స్ బలహీనత, గ్యాస్ట్రిక్ సమస్య, షుగరు, బీపీ, పెరాలసిస్, పక్షవాతం, ఎవరు ఏ స్థితిలో ఏ జబ్బుతో బాధపడిన విడుదల కలగాలి వేస్తున్నాము. స్వస్థత కలగాలి వేస్తున్నాము. అద్భుతమైన ఆరోగ్యం వేస్తున్నాములని వారికి అనుగ్రహిస్తున్నావు. వారి మీదకి విశ్వాసమును బట్టి వాక్కు విడుదల చేస్తున్నాం, స్వస్థతను విడుదల చేస్తున్నాం. ఆరోగ్యం వారిని ఆవరించును గాక. నీవు పొందిన దెబ్బల చేత మాకు కలిగే స్వస్థత వారి మీద విడుదల చేస్తున్నాం ప్రభువా. గొప్ప విడుదల, గొప్ప సమాధానం, స్వస్థత వారి జీవితంలో జరుగును. గొప్ప సాక్ష్యాలు వారు ఇచ్చుదురుగాక. వారి జీవితంలో గొప్ప సాక్ష్యాలు వారు ఉన్న బంధకాల్లోంచి కూడా విడుదల కలుగును. వారు ఉన్న శ్రమానుభవంలోంచి, లేమిలోంచి, దరిద్రతలోంచి, నిందలోంచి, అవమానంలోంచి, కేసుల్లోంచి విడుదల పొందుదురుగా. వారికి కొదువుగా ఉన్నవి కూడా అనుగ్రహించబడును. వారు ఏవి లేవని దుఃఖపడుతున్నారు, ఏది పొందలేదని దుఃఖపడుతున్నారు, అవి వారికి నీ చిత్త ప్రకారం అనుగ్రహించబడును. సేవ చేస్తున్న బిడ్డలకు సేవ విస్తరిల్లును గాక. అనేక ఆత్మల్ని వారు రక్షించుదురు గాక. అందుకు అనువైన పరిస్థితులు యేసు నామములో ఏర్పడును గాక. సమాధానం కలుగును గాక. కనికరించు. ఈ మనవులన్నీ యేసు నామములో అడిగి జవాబులు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగా. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనసును, సుబుద్ధిని మాకు ఇచ్చి మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, స్వస్థత, సమృద్ధి, జీవం సదా మనందరికి తోడైన నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.